సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు రథసారథి మన ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పులిహరి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దుర్గిలో పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు వేడుకలను కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు కేక్ను కట్ చేసి పంచిపెట్టారు. ఈ పుట్టినరోజును పురస్కరించుకుని పులిహరి మాట్లాడుతూ నిజాయితీకి, త్యాగానికి, సామాజిక న్యాయానికి ప్రతిరూపం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఈ రోజు ఒక నిజాయితీ పుట్టినరోజు, ఒక నీతి పుట్టినరోజు, ఒక త్యాగం పుట్టినరోజు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపకులు రథసారథి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాష్ట్రం అంధకారంలోకి పోతా ఉంది. రాజకీయం అంటే ఇది కాదు అని జనసేన పార్టీ పెట్టి టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమి ఏర్పాటుకు కారకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మార్చినందుకు పవన్ కళ్యాణ్ను ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో మరింత ఆయుష్నిచ్చి ఈ రాష్ట్రానికి పనిచేసే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు. జనసేన పార్టీ దుర్గి మండల అధ్యక్షులు తోటకూర శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ సైనికులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రుద్రాల రవి, భీమా అమరయ్య, కటకం భావనారాయణ, సూర్య బాలసుబ్బారావు, గోపి, సూర్యకృష్ణ, గుండాల వెంకటేశ్వర్లు, జక్కా సీతారామయ్య, సెట్టిపల్లి నరసింహారావు, పగడాల చెన్నకేశవ, కటకం రామారావు, సూర్య వెంకటేశ్వర్లు, డి జానకి రామయ్య, సింగు నాగేశ్వరరావు, వెలిదండి శ్రీను, వెలిదండి గోపాల్, జక్కా కొండలు, కొప్పుల రమణ, కోరె నాగరాజు, అరిగెల శ్రీనివాసరావు, వంకమళ్ళ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనకున్న రాష్ట్ర సంబంధాలని అన్నింటినీ మెరుగుపరిచి రాష్ట్ర అభివృద్ధికి అత్యంతగా కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు కూటమి పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పాలనతోటి పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, అటవీ శాఖ, అన్ని శాఖలను సమర్థవంతంగా పరిపాలిస్తూ గ్రామాలలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఒక అద్భుతమైన ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ చిత్రాన్ని మార్చడానికి ఒక యజ్ఞం చేస్తా ఉన్నారు. ఈ యొక్క యజ్ఞానికి మన వంతు సహకారం అందిస్తూ రాబోయే 2 దశాబ్దాలు ఇదే కూటమి, ఇదే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంధకారంలోకి పోతా ఉంది. రాజకీయం అంటే ఇది కాదు, రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలనే తపనతోటి పార్టీ స్థాపించి గత ఎన్నికల్లో కూటమి ఏర్పడడానికి కారకుడు ఒక అడుగు ముందుకేసి బీజేపీ, తెలుగుదేశం, జనసేన అనే ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ చిత్రాన్ని మార్చిన పవన్ కళ్యాణ్ తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా దేశానికి ఏదో ఒకటి చేయాలని తపనతోటి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, మరింత ఆయుష్, నిండు నూరేళ్లు ఇచ్చి ఈ రాష్ట్రానికి పనిచేసే శక్తిని ఇవ్వవలసిందిగా దుర్గి మండలం జనసేన పార్టీ నుంచి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము.